ఆ ఏసీపీ గాడి బాయిని పట్టుకొని మీడియాకి గవర్నమెంట్ కి చెప్పకుండా డిపార్ట్మెంట్ లో ఎవరికి తెలియకుండా ఎక్కడ దాచాడు? ఒకే ఒక చిన్న క్లూ. సిటీ మొత్తం బద్దలు కొట్టైనా బాయిని దుబాయ్కి ఎత్తుకెళ్ళిపోతాను. ఎక్కడ దాచాడు? తొందరగా పోనీ, ఫ్లైట్ టైం అవుతుంది. ఇది ఫ్లైట్ కాదు, టాక్సీ. వీటిని తీసుకెళ్ళండి రా. ఫస్ట్ టైం ఇన్ జైల్, ఫీలింగ్ బ్యాడ్. లేచావా? ఎప్పుడు లెగుస్తావా అని వెయిటింగ్. దేనికి? సెల్ఫీ దిగడానికి. కాకపోతే ఏంటండి, నా కారుతో గుద్దేసి నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. తెల్లారి నుంచి మావాడు తలంటేస్తుంది. అమ్మడి అమ్మ, మళ్ళీ అదే ఫోను. నా ఫోన్ పక్కన కొట్టావండి. మనం ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? పోలీసులు మనం పట్టుకున్న దగ్గర నుంచి మీరు నా కార్లు పట్టుకునేంత వరకు 30 గంటలైంది సార్. 30 hours? Are you serious? Bloody fools, nincompoops, useless fellows. అవును, నన్ను ఇంటర్గేట్ ఏమైనా చేశారా? సెడేటివ్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే నార్కోటిక్ టెస్ట్ ఏమైనా చేశారా? నిన్నే అడిగేది. లేదు సార్, 2 పూట్ల భోజనం పెట్టారు, అస్సలు బాగలేదు. 0 likes. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా. సిగరెట్ ఉందా? Alright. Let me guess. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఒక 400 NSG కమాండోస్, మైక్రోఫోన్స్ and all the works. ఏంట్రేడ్ గొడవ? తాగొచ్చి మన రక్షకుడు వెహికల్ గుద్దేశాడు సార్. I'm impressed, but I'm not gonna fall. పట్టుకుందేమో మన ఏసీపీ శ్రీకాంత్ గారు. నువ్వేంట్రా? FBI, CBI, Interpol, what are you? పాపం, తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాకటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఆ ట్యాక్సీ ఎవరిదిరా? నాదే సార్, కానీ నడిపింది. నీ పేరేంటమ్మా? పేరు అబ్దుల్ అజీం అల్ హకీం మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. డేవిడ్ బాయ్. బాయ్ ఎవడికమ్మా? నేనేమన్నా నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసులో. యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్రా ఏంట్రా? మూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతావు. డేవిడ్ బాయ్ అని వీళ్ళకి తెలీదా? సత్య, ఏసీపీ శ్రీకాంత్ నన్ను అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న కల్లా నేను బయట ఉండాలి. కానీ వాళ్ళు బయట ఏదైనా పెంట చేస్తే నేను దొరికిపోతాను. అర్జెంట్గా ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఎక్కడ? హలో సార్, కార్పొరేటర్ వెంకటరావు గారు పోయారు, బందోబస్తు కావాలంట. రే సార్, కార్పొరేటర్ వెంకట్రావు పోయాడంట. ఆ బందోబస్తు ఏంటో చూడండి. ఓకే సార్. ట్రిప్ వెంకట్రావు, ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు. మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ మా. సార్, 1000-2000 తీసుకుని వదిలేవచ్చు కదా సార్. పిచ్చి టాక్సీ, 10 lakhs చెప్పు, 10 లక్షలు ఇస్తాను, వదిలే మనం. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. సార్, 5000 తీసుకుని వదిలేండి సార్. సార్, వాడు 10 లక్షలు ఇస్తానన్నాడు సార్. ఎవర్రా ఎస్ఐ ఇక్కడ? ఎవర్రా? మా పొలాలకు గణేష్ పండుగలు పెట్టుకోనికి పర్మిషన్ లేదన్నారంట. చేరి పైకెత్తు. సార్ పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా? రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్, అందుకే కుదరదని చెప్పాను. ఎమ్రో భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కాన్బేరీ కొడితే తెలుస్తుంది. కాన్బేరీ అంటే ఏంటి సార్? ఇదిరా సౌండ్ సీతకరేవు సార్. భిక్షు పైల్వాన్నే కొట్టినవులే, కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అనుకో. అరే కొట్టగరా బాయ్, మస్తు మంటలేస్తుంది. నా వెనక ఎవరున్నా తెలుసా? పచాయిస్తావు. ఎవడ్రా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా? ఓయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ బాయ్ అంటే ఆడా? అడోడు. అటు తిరిగి పెట్టావేంట్రా ఆర్కెస్ట్రా? ఇటు తిరుగు. విడోడు
కబుర్స్తాగాడు. నేను చెప్పేది దుబాయ్లో ఉన్న డేవిడ్ భాయ్ గురించి. అంటే వీడు నా కోసం పని చేస్తాడు, కానీ నేను ఎలా ఉంటానో వీడికి తెలియదు. రే, నువ్వు నిజంగా నా కోసం పని చేస్తుంది అంటే అదేరా, డేవిడ్ భాయ్ కోసం పని చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావు. పని చేయడమేంది? నా మంచి దోస్తు రాపోయాడు. నా బిడ్డ పెళ్లి దావత్కి సిగరెట్లో వచ్చిండు. నేను ఎవరో వాడికి తెలియదు. వాడి కూతురు పెళ్ళికి నేను వెళ్ళానంట, అది సీక్రెట్గా. పండల కోసం బాయ్ని డిస్టర్బ్ చేయడం ఏంది కానీ 10,000 ఇస్తా, పర్మిషన్ ఇచ్చేసాయి. నువ్వు నేను నువ్వు నేను మొగల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? ఏనిది? వేరే నోరు తిరుగుతలేదు. తను రేపేడికి ఏం చేస్తాం సార్? అర్థమైంది సార్. పండల పర్మిషన్కి వస్తే రేప్ కేసు పెడతా అంటారు కదా. పండలు వద్దు, పర్మిషన్ వద్దు, రేప్ కేసు పెడతానంట. ఎరా, నీకేమైనా కావాలా? అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు. హైదరాబాద్లోని ఓ నగల దుకాణంలో కోటి రూపాయల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు అంతరాష్ట్ర దొంగలకి నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేండి సార్, నాకు పెళ్ళయింది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి. నువ్వు అంతర్రాష్ట్ర దొంగల మాట అంటే ఎవరు నమ్ముతాడ్రా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా? రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? నువ్వు డేవిడ్ భాయ్ అన్నావు కదా? దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అనా? నువ్వేంట్రా ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. దా తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా? కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి. కూర్చో. చిచ్చి అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే, సరదాగా ఓ ఆట ఆడదాంరా. కాసేపు నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా. నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి? నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే, సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్? అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయిందిరా. నువ్వు ఇండియా మొత్తం పెళ్ళికొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేవా? సార్, ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికి తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా. ఎందుకు వచ్చావు? బాంబులేడంగా? కాదు సార్, కడప దర్గా చూడడానికి. అడగండి సార్ కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్. ఆస్కార్ వచ్చినాక రెహమాను, పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా ఆ దర్గా, అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్. మా అమ్మగారు చివరి కోరిక. డానుల్ కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు. సార్, నాకెందుకు వీడి చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే, కానీ డేవిడ్ బాయ్ కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా. కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. What is David Ibrahim's full name? David Ibrahim का पूरा नाम क्या है? A. David Ibrahim. B. Abdul Aziz David Ibrahim. C. Mohammad Saeed David Ibrahim. D. Abdul Azim Al Hakim Mohammad bin Saeed Aziz David Ibrahim. D. Locks. D. Are you sure? पक्का. ताला लगा दिया जाए. విన్నాడంటే దొరికిపోతాను. నిజంగా డేవిడ్ భాయ్? कंप्यूटर जी, D. Abdul Azim Al Hakim Mohammad bin Saeed Aziz David Ibrahim पर ताला लगा दिया जाए. इसका जवाब भी सही होगा. देखते हैं कंप्यूटर जी का क्या कहना है.
जवाब और अगला प्रश्न ब्रेक के बाद। ఒక ఫోన్ కాల్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే రీజన్ చాలా గట్టిదే ఉంటుంది. అవును సార్. అసలు ఎవర్రా నువ్వు? ఫోన్ చేసి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం లేదు సార్, నేను సేఫ్గానే ఉన్నాను, ఈలోపు మీరు ఏ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తాను సార్. కఠిన నిర్ణయాలేంట్రా? బయట ఫ్యాన్స్ ఉన్నారా? నువ్వు విడుదలకపోతే ధర్నాలు చేస్తారా? బాంబులు సిటీ మొత్తం బ్లాస్ట్ చేస్తారా? నువ్వు నిజంగా డేవిడ్ బై లాగా ఆర్కెస్ట్రా పెడతావేంట్రా? నీ జాలి ఫేసు దేదర్పులు చూస్తుంటే నీకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా. ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మంది కాదే, మూడవది. హలో హలో సత్య. స్పీకర్ ఆన్ చేయి. చేసా. సత్య, నేను అరెస్ట్ అయింది చిన్న యాక్సిడెంట్ కేసులో. అసలు వైలెంట్ డిసిజన్స్ తీసుకోవద్దు. అదే కంగారు పడకండి అని చెప్తున్నాను, అంతే అంతే సార్. నీ గురించి నాకెందుకు కంగారు? ఎవడ నువ్వు? भाई बात कर रहा हूँ. कौन बात कर रहा? मैं कृष्णा बात कर रहा हूँ, तेरा बाप. సత్య को फोन दे बे पागल. సత్య ఎవడో సత్యపండి ఎవడరా? ఏం ఆడుతున్నావు? ఇది సత్య ఫోన్ కాదా? నువ్వే మందు తాగి ఉన్నావురా? కనీసం సత్యకి ఇదన్నా చెప్పు, నేను 2 రోజుల్లో బయటికి వస్తాను, ఈ లోపు ఏ పెంట పెట్టదని చెప్పరా. రే నువ్వు బయటకు వస్తే ఏంటి, లోపల ఉంటే నాకేంట్రా? పెట్టే ఫోన్, పెట్టే ఫోన్. పెట్టేశాడు సార్. అంత నచ్చిందా క్యారెక్టర్? యాక్ట్ చేయమంటే జీవిస్తావేంట్రా? డేవిడ్ బై అన్నట్టు. రే అక్కడ ఫ్లాస్కోలో టీ ఉంది, తీసుకురా, సరదాగా మాట్లాడుకుందాం. ఆయన ఎవరనుకుంటారు? డేవిడ్ బై అండి. నువ్వు కన్ఫర్మ్ చేసావా? అమితాబ్ బచ్చన్ కన్ఫర్మ్ చేశాడు. ఆయన డేవిడ్ బై చేసిందే నేను. అమితాబ్ బచ్చన్ క్రెడిట్ ఇస్తారంట్రా? నాకు ఒక విషయం అర్థమైందిరా. ఆయన డేవిడ్ బై అన్న. మీరిద్దరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అండి. చమదగిరి గారు, ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి సార్? ఆర్కెస్ట్రా నేను చేశాను. నీకు పీపోతే సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారి చేసే చెమట పగల పడద్ది. నా పరుగు పోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. కాడి చెట్టు అనుకుంటున్నావేమో.